హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్ర XUV 500 W9 వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. సన్ రూఫ్ కార్ అండి, టైప్ 3 వర్షన్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి. ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్ల ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి. మహేంద్ర XUV 500 W9 వేరియంట్ అండి. 2019 కారు, డిసెంబర్ కార్ అండి. 2034 డిసెంబర్ దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 77,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కార్ అండి. అలాగే మాన్యువల్ గేట్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే, ఈ కార్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజిన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్స్ కూడా 90 నుండి 100% టైర్స్ ఉన్నాయి. స్టెప్నీ 60% అయితే ఉందండి. అలాగే మైలేజ్ 1 లీటర్ డీజిల్ హైవే మీద 15 నుంచి 17 మధ్యలో పక్కా హైవే మైలేజ్ అయితే వస్తుంది. లోకల్లో 12-13 మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే, సన్ రూఫ్ చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 2-3 చోట్ల గీతలు పడితే టచబుల్ అయితే పడతాయి, అయితే కామన్ అండి. కారు బాడీ పరంగా లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 4-8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 7,95,000 రూపాయలు చెప్తున్నారు. కారు ధర 7,95,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ ఉంది. 10-20 వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది. పెద్దగా అయితే బార్గెనింగ్ లేదు. ఓనర్స్ చెప్పే రేట్ల మీద నేను ఆ రేట్లు చెప్పట్లేదు. వాళ్ళు చెప్పే ఫైనల్ రేట్ల మీద ఒక 20,000, 25,000, 15,000 అట్ట ఎక్కువ చెప్తున్నానండి. 7,95,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కంటైనర్ ఛార్జెస్, కమిషన్ అదనం ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి. మహేంద్ర XUV 500 W9 వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టైప్ 3 వర్షన్ అండి. వైట్ కలర్ కారు. చూడొచ్చు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి 90 నుండి 100% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. అలాగే ఫుట్ బోర్డు ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. టైర్స్ 90-100% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్ చూడొచ్చు. బూట్ స్పేస్ ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చూడొచ్చు. పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ కూడా అయితే ఉంది. చూడొచ్చండి. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% స్టెప్నీ టైర్ మాత్రమే ఉందండి. స్టెప్నీ వచ్చేసి ఒక 60% అయితే ఉంది. 50-60%. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ వచ్చేసి చూడొచ్చు. 90 నుండి 100% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూడొచ్చండి. దాదాపుగా 90-100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే మిడిల్ హామ్ రెస్ట్, కప్ హోల్డర్స్తో అయితే ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 90-100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 4 పవర్ విండోస్ కూడా 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూడొచ్చండి. సీట్ కవర్స్ 100కి దాదాపుగా 90-100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. కంపెనీ లేబుల్స్తో మొత్తం కూడా కారు అయితే ఉందండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను. చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు. చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి.
మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 77,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా అయితే ఉందండి. అలాగే ఏసీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది. గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి. గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చూసుకున్నట్లయితే సన్ రూఫ్ అండి. సన్ రూఫ్ ఓపెన్లో, క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. సన్ రూఫ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది. రూఫ్ లైట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్స్ చూడొచ్చండి. 90 నుండి 100% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. దీనిపైన క్యాప్ కూడా అయితే ఉంటుంది. ఈ క్యాప్ నేనే తీసి పక్కన పెట్టాను. వాళ్ళ ఇంటి దగ్గర మర్చిపోయాను. దీనిపైన క్యాప్ కూడా అయితే ఉందండి. చెక్ చేసినప్పుడు ఇంజన్ క్యాప్ తీయడం జరిగింది. ఇంజన్ నాయిస్ నెంబర్ 1గా అయితే ఉంది. ఎటువంటి ఆయిల్ లీకులు కానీ, ఆయిల్ చెమ్మలు కానీ అట్లాంటివి అయితే ఏం లేవండి. అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ, ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. లెఫ్ట్లో, రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో, పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. కంపెనీ లేబుల్స్తో ఉందండి. కార్ మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో ఉంది. రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది. చూడొచ్చండి కంపెనీ లేబుల్స్తో ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2019 డిసెంబర్ కారు మహేంద్ర XUV 500 W9 వేరియంటు. 77,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కారు. ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 7,95,000 రూపాయలు చెప్తున్నారు. 10-20,000 మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బై. జై హింద్.